భగవానుడితో కలిసినప్పుడు మాత్రం స్పష్టంగా కర్ణుడెవరో లోకానికి అర్థమైంది. ఆయన ధర్మపక్షపాతే. కానీ పాపం ఆయన జీవితంలో ఆయన ప్రారంధం ఏమి అంటే అసలు ఆయన ఎలా ఉండాలని అనుకున్నాడో అలా ఉండగలిగిన అవకాశము ఆయన జీవితమునందు ఆయనకు రాలేదు. లోపలి కర్ణుడు ఒకడు, పై కర్ణుడు ఒకడు. పై కర్ణుడు నటుడు, లోపలి కర్ణుడు యథార్థ కర్ణుడు. నటుడుగా నటించిన కర్ణుడి జీవితమే లోకానికి తెలుసు, యథార్థ కర్ణుడి జీవితం లోకానికి తెలిసే అవకాశం లేదు. పరమేశ్వరుడు అలా ఉద్దీపింపజేయకపోతే కృష్ణ భగవానుడు ఉండి కూడా భారతంలో ఒక మహాత్ముడి జీవితం వెలుగులోకి రాకపోతే బాగుండదు అనుకున్నాడో ఏమో. రథం ఎక్కించుకొని, లేకపోతే ఉద్యోగ పర్వంలో రాయబారంలో అలా ప్రవర్తించిన వాడిని రథం ఎక్కించి తీసుకెళ్ళి మాట్లాడటం ఏమిటి? పైకి అవతల పక్షంలోకి వస్తే పట్టాభిషేకం అంటే పెద్ద ఆశ చూపిన, కాదనగలిగిన ప్రజ్ఞాశాలి, నిలబడగలిగిన ప్రజ్ఞాశాలి కర్ణుడు ఒక్కడే. అంతటి మహానుభావుడు అని లోకానికి నిరూపించాడు. కాబట్టి కర్ణుడు అన్నాడు, కలవు నిమిత్త స్వప్నంబులు కౌరవ పాండవులకు పూటగు దానం గెలుపై యుధిష్ఠరునకు కలదు ఎరుగుదు నీవు చెప్పగానేమిటిగిన్. కృష్ణ, నువ్వేమీ చెప్పక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు. నాకు స్వప్నాలు వస్తున్నాయి, నాకు అనేకమైనటువంటి శకునములు కనపడుతున్నాయి. ఇప్పుడు ఈ యుద్ధమును తప్పించడం ఎవరికీ సాధ్యము కాదు. ఎందుకో తెలుసా? ధర్మ సంస్థాపన జరగాలి. ఆ ధర్మ సంస్థాపన కొరకు నేను పావైపోయాను. అందులో నేను దుష్ట చతుష్టయంలో ఒకడిగా మిగిలిపోయా. నా మనసు వేరొకటైనా నేనది జీవితంలో అలా చేసిన వాడనన్న కీర్తి ఇక నన్ను ముట్టదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, దానం గెలుపయ్యు యుధిష్ఠరునకు గలదు. ఆ యుద్ధంలో ఖచ్చితంగా గెలిచేటటువంటి వాడు మాత్రం ధర్మరాజు గారే, అందులో సందేహం లేదు. నేను చెప్తున్నా కృష్ణ, ఎరుగుదు నీవు చెప్పగానేమిటికి. నువ్వు చెప్పక్కర్లేదు కృష్ణ, నాకు తెలుసు ధర్మం ఎక్కడుంటుందో అక్కడ నువ్వు ఉంటావు, నువ్వు ఎక్కడుంటుందో అక్కడ గెలుపుంటుంది. కాబట్టి ధర్మరాజు గెలుస్తాడు, పట్టాభిషేకం జరుగుతుంది, మేమందరం ఉత్తమ లోకాలు పొందుతాం, వీరస్వర్గం అలంకరిస్తాం, యుద్ధంలో పడిపోతాం. నువ్వు చెప్పక్కర్లా, నేనే చెప్పేస్తున్నా. అయినా మరి ఎందుకు యుద్ధం చేస్తున్నావు అంటావేమో. ఇంతకన్నా నాకు బ్రతుకు లేదు కృష్ణ. నేను ఏ ధర్మాన్ని కోరానో దాన్ని పట్టుకునే అదృష్టం నా జీవితంలో కలగల. ఈ యుద్ధం జరగడానికి కారణం ఎవరో కూడా నాకు తెలుసు. నేను చెప్పేస్తున్నాను ఇప్పుడు నీకు ఆ పేర్లు. దీనికి మూలము శకునియు, నేనును, దుశ్శాసనుండు, ఇంతియా కుంతీసూనులు వారలు గలిచిన రానేరగవచ్చు నాకు రాజీవాక్ష. ఇంత పెద్ద భారత యుద్ధం జరగడానికి కారణం దుర్యోధనుడి పక్కన చేరినటువంటి నేను, దుశ్శాసనుడు, శకుని, మేం ముగ్గురం ఆయన కలిపి దుష్ట చతుష్టయమే. అందులో నీకేం అనుమానం అక్కర్లా, ఎవరో నన్ను అనక్కర్లా, నేనే చెప్తున్నా. నేను దుష్ట చతుష్టయంలో సభ్యుణ్ణి. మా వలననే యుద్ధం జరుగుతోంది. కానీ ఒక్కటి మాత్రం నిజం కృష్ణ, అలా జరగాలని కానీ, దుర్యోధనుడు గెలవాలని కానీ, అధర్మం రాజ్యం ఏలాలని కానీ నాకెన్నడూ కోరిక లేదు. ధర్మం గెలవాలని, ధర్మరాజు లాంటి వాళ్ళు పరిపాలించాలని, ధర్మానికి పట్టాభిషేకం జరగాలని నా కోరిక. కానీ నా జీవితంలో నాకు ఆ భాగ్యం లేదు. అందుకే నేను పాండవుల వైపుకి రావాలి అంటే ఒక్కడిని రావడం కుదరదు కృష్ణ. నాతో పాటు శకుని, దుశ్శాసనుడు, దుర్యోధనుడు కూడా వచ్చేస్తే నేను రాగలవా అంతే. బా, ఏమి తీర్పు చెప్పాడండి. సాధ్యం అవుతుందా? కుదురుతుందా? ఆ మూర్ఖత్వం అటువంటిది. వాడు వినడు. వినేవాడైతే ఇప్పుడు చెప్పేవాడిని కృష్ణ, వాడు వినడు. అది జరుగుతుందా చెప్పు? వాళ్ళు వస్తే నేను వస్తా. రాగలిగింది ఒక్కసారి, రానేరగవచ్చు నాకు రాజీవాక్ష. నాకు ధర్మం వైపు నిలబడాలనుంది. వాళ్ళు వస్తారా? నువ్వు చెప్పు. నువ్వు మిగిలినవి చెప్పక్కల్లా, నేనే చెప్పేశా. ఇది చెప్పు, వాళ్ళు వస్తారంటే నేను వస్తా. కృష్ణుడు చెప్పాల, మౌనం వహించాడు. మౌనం వహించి కర్ణుడి వైపు చూశాడు. కర్ణుడు అన్నాడు, ఇక చాలు కృష్ణ, మనం ఇద్దరం ఏం మాట్లాడుకోవాలో అది మాట్లాడాం. రథం ఆపన్నాడు దారుకుడు. రథం ఆపాడు ఆ దారుకుడు. కృష్ణ పరమాత్మ అన్నాడు, కర్ణుడా,
సంతోషంగా వెనక ఖాళీ రథం వస్తోంది కర్ణుడిది. నీ రథం ఎక్కి అంతఃపురానికి బయలుదేరు, నేను పాండవుల దగ్గరికి ఉపప్లవ్యానికి వెడతాను. రథం దిగి మళ్ళీ నిలబడి 2 చేతులు జోడించి అన్నాడు, ఒకవేళ గెలవడం అసంభవం, కానీ నీ కృప, గెలవడం అంటూ జరిగితే, ధర్మం గెలిచి నేను గెలిస్తే, అటువంటిది జరిగితే ఇక్కడే నీకు నమస్కారం చేస్తా. అలా జరగకపోతే ఈ శరీరం వదిలిపెట్టి అక్కడ పరమేశ్వరుడిగా ఉన్న నీకు నమస్కారం చేస్తా. ఎప్పుడైనా నీకు మాత్రం నా నమస్కారమే కృష్ణ, నువ్వు ఈశ్వరుడు చెప్పి రథం ఎక్కి కర్ణుడు వెళ్ళిపోయాడు. రథం వెళ్ళిపోతుంటే శ్రీకృష్ణ పరమాత్మ అలా కాసేపు చూసి దారుకుణ్ణి పిలిచి పద ఉపప్లవ్యానికి అన్నాడు. సాత్యకి రథాన్ని దూరంగా ఉంచాడు కదూ. గంభీరమైనటువంటి మనస్సుతో, ఇంత గొప్పవాడు, ఇంత ధర్మపక్షపాతి, కానీ ఆయన జీవితంలో ధర్మానికి నిలబడలేకపోయాడు, ఇక నిలబడలేడు కూడా. ఈ నలుగుడు ఇంతే, ఆఖరికి మాత్రం పడిపోవలసింది. ఆ పడిపోవడం కూడా నేనే ఎదురుగుండా నిలబడి పడగొట్టాలి. దురదృష్టవంతుడు కర్ణుడు అని ఏమనుకున్నాడు కృష్ణ పరమాత్మ. ఉపప్లవ్యానికి వెళ్ళి కొంత విశ్రాంతి తీసుకోవాలి. ఇంత గంభీరమైన విషయాన్ని విన్న తర్వాతనే కృష్ణుడు బయలుదేరాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.